అంటే యాక్చువల్‌గా ఇది జూబ్లీహిల్స్ అంటే అందరూ అనుకున్నట్టు సంపన్న వర్గాలు ఉండే జూబ్లీహిల్స్ కాదు. ఇదంతా డైలీ లేబరు, పని చేసుకునేవాళ్ళు, పెద్ద స్లమ్ము. ఆ రోజు వాళ్ళు పనికెళ్ళకపోతే పూట గడవదు. అట్లాంటి ఏరియా ఇది జూబ్లీహిల్స్. పేరు జూబ్లీహిల్స్ పెట్టినారు కానీ ఇది జూబ్లీహిల్స్‌కి అర్హత లేదు. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఏం నడుస్తదంటే ఏ పార్టీ అయితే డబ్బులు పంచుతదో వాళ్ళకి ఓట్లేస్తారు. ఎందుకంటే నీకు ఒక్కరోజు కూలీకి పోతే రూ. 1000 వస్తాయి. నువ్వు ఓటుకి రూ. 1000 ఇస్తే వాళ్ళు ఎవరికేయాలి? అదే ఆలోచిస్తారు జనాలు. ఇంకో విషయం ఏందంటే, మీరిప్పుడు మొత్తం ఒక రౌండ్ ఎయండి జూబ్లీహిల్స్‌లో ఎక్కడ గూడా గుంతలు లేని రోడ్డు ఉండదు. ఆ గుంతలో అదే అన్న డ్రైనేజ్ నీళ్ళు లేకుండా గుంతుండదు. ప్రతి గల్లీలో స్మెల్లొస్తది. నీకు ఎక్కడ గూడా క్లీనింగ్ ఉండదు. పారిశుద్ధ్యం అనేది క్లీనింగ్ ఉండదు. ఇట్లాంటి చోటొచ్చేసి మేము డెవలప్ చేస్తామంటే ఏం డెవలప్ చేస్తారు? పోనీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం డెవలప్ చేసింది? కేటీఆరే గదా జీహెచ్ఎంసీ మినిస్టర్ ఉన్నది ఆయననే గదా! ఏం డెవలప్ చేసిండు? ఈరోజు వచ్చి సభలు పెట్టేసి నేను డెవలప్ చేస్తా, మేము 10 సంవత్సరాల్లో డెవలప్ చేసినా అంటే ఎక్కడ చేసినావు? నువ్వు జూబ్లీహిల్స్‌లో చేయాల్సిన అవసరం లేదు. బంజారాహిల్స్‌లో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ డెవలప్ అయి ఉంది. నువ్వు ఇక్కడ కదా చేయాల్సింది. ఇట్లాంటి ఏరియాలో కదా డెవలప్ చేయాల్సింది. ఈరోజు నువ్వు ఈడ సభలు పెట్టి నేను చేస్తా, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు? 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావో చెప్పకుండా నెక్స్ట్ నేను చేస్తా అంటే ఎవరు నమ్ముతారు?